నా ఆదిలాబాద్ నియోజకవర్గంలో అధ్యక్ష డబుల్ బెడ్రూమ్లో దాదాపు ఒక 3000 ఇండ్లు కట్టి ఉన్నాయి. ఆ డబుల్ బెడ్రూమ్లని నేను మొదటి సమావేశంలో అడిగినప్పుడు గౌరవ మంత్రి గారు ఏమన్నారంటే అవి కట్టినాం, కానీ అక్కడక్కడ మళ్ళీ కొంత రిపేర్లు ఉన్నాయి. ఆ కట్టేటప్పుడే కూడా కొన్ని కూలేటటువంటి పరిస్థితులలో ఉండే అవన్నీ కూడా మేము డబ్బులు కేటాయించి సంబంధిత కాంట్రాక్టర్తో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి తొందరలోనే మేము లబ్ధిదారుల ఎంపిక చేసి పంచిపెడతామని చెప్పారు. దాంట్లో ఇంకో కిటికీ ఏమైందంటే అధ్యక్ష, గతంలో లబ్ధిదారుల సెలక్షన్ జరిగింది. ఇప్పుడు కొత్తగా కూడా లబ్ధిదారుల సెలక్షన్ చేస్తామంటున్నారు. ఎందరో మంది, వేలాది మంది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కావాలని చాలామంది ఆశతోనే దరఖాస్తులు పెట్టుకున్నారు. మళ్ళీ రిపేర్ చేసినారు, మళ్ళీ కూడా అవి అట్లున్నటువంటి సామాన్లన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి మిగతా అన్నీ కూడా కొంత దొంగతనమైంది అక్కడ. ఆ మళ్ళీ ఇంకా రిపేర్లకే డబ్బులు కేటాయించాల్సినటువంటి అవసరం వస్తుందేమో. అందుకే మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎప్పట్లోగా ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని లబ్ధిదారులకు కేటాయిస్తారు. ఇంకొక సమస్య అధ్యక్ష,